హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి ఆకాకరకాయ జీడిపప్పు కూర అండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకునే పద్ధతిలో మీ అందరికీ నేను చేసి చూపిస్తానండి. లెటెస్ట్ స్టార్ట్. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆకాకరకాయ జీడిపప్పు కూర కుక్కర్ ప్యాన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అవుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. నేను ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే చిల్లీ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ చాప్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఆకాకరకాయలు కూడా కట్ చేసుకుందాం. పెట్టుకున్న ఆకాకరకాయలని కట్ చేసేసుకున్నవి. వీటి స్కిన్ ఏమి పీల్ ఆఫ్ చేయని అవసరం లేదు. ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను కొంచెం బౌల్లో వేడి నీళ్ళు వేసుకుని అందులో కొంచెం జీడిపప్పు అన్నది నానబెట్టి పెట్టుకున్నాను. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి జీడిపప్పు అన్నది సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పు ఈ ఆనియన్స్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల జీడిపప్పు మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఉల్లిపాయలు జీడిపప్పు అయితే మగ్గుతున్నాయండి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అవుతే పడతాయి. మనం ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. అందుకు కుక్కర్లోనే చేస్తున్నాను. ఉల్లిపాయలు ఆకాకరకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఈ టైంలో మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు తినే స్పైస్ని బట్టి కారం అన్నది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కూడా చేసుకోవాలి. బాగా కలుపుకుని మరో 5 మినిట్స్ పాటు కూరని మగ్గించుకోవాలి. కూర అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. మనం ఈ కూర అంతా ప్రిపరేషన్ అంతా కూడా మనం కుక్కర్లోనే చేస్తున్నాం కదండి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకుని పైన విజిల్ కూడా పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్రెషర్ కూడా పోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం కుక్కర్ ఓపెన్ చేసుకుని చూసుకుందాం. మన కూర ఎంతవరకు రెడీ అయింది అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన కూర అంతా రెడీ అయిపోయింది. కొంచెం కలుపుతుంటే కొంచెం వాటరీగా ఉంది. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెడితే కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయి మన కూర అంతా దగ్గరికి అయిపోతుంది. ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెడదాం. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఆకాకరకాయ జీడిపప్పు కూర కుక్కర్లో ఎంత సింపుల్గా చేసుకున్నామో. ఇప్పుడు డిష్ అవుట్ కూడా చేసుకుందాం. ఆకాకరకాయ జీడిపప్పు కూరని ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్నానండి. చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియచేయండి. అందరికీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి. గంట సింబల్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.